ఇంకా వేస్ట్ కదా. ఒక ప్రతిపక్షము వెళ్ళి జనాన్ని తీసుకురాగలుగుతోందంటే ఇట్ ఈస్ ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్. ఎందుకు నిన్ను నమ్మకుండా ప్రతిపక్షం దగ్గరికి వెళ్తున్నారంటే వెళ్ళకూడదు కదా. అసలు మాకు అద్భుతంగా ఉంది మా జీవితం, నువ్వు ఉన్నప్పుడు నాశనం చేసేసావయ్యా. మాకు ఇవాళ ప్రశాంతంగా ఉంది, చంద్రబాబు గారు వచ్చాక మా పిల్లలు 3 పూట్ల భోంచేస్తున్నారు, మా ఆవిడకి ఒంటి నిండా నగలు తయారైన కోటీశ్వరరాలు అయ్యింది, ఆవిడ ముందు నేనే ఇంకా లక్షాధికారిగా భిక్షాధికారిగా మిగులుతున్నాను, మేమందరం మా కుటుంబం అసలు బంగారు కుటుంబం అయిపోయింది, మార్గదర్శులు మా వెనకాల వచ్చారు, మా జీవితాలు పండగ చేసుకుంటున్నాం, మధ్యలో నువ్వు రావడం దండగాయా, ఎందుకు వస్తున్నావు ఇట్లా అని అడగాలి కదా. అంతే, రాకూడదు కదా జగన్ దగ్గరికి. ఎందుకు వచ్చినట్టు వాళ్ళు? వీళ్ళు ఏమైనా లారీలు పెడితే వీళ్ళు వదిలిపెట్టేవాళ్ళ, బస్సులు పెడితే వీళ్ళు వదిలిపెట్టేవాళ్ళ? వాళ్ళు వచ్చింది జనానికి కనబడుతుంది. అక్కడ ఓన్లీ ఒకటే, జగన్ టూర్ సక్సెస్ వెనకాల 50% కృషి చంద్రబాబు గారిది ఉంటుంది. చంద్రబాబు గారు జగన్ టూర్స్ని సక్సెస్ చేస్తున్నారు. ఎందుకని? ముందు నుంచి రివ్యూలు, దాని మీదన మంత్రులందరితో స్టేట్మెంట్లు, మరి ఆయనకి ఏ కార్పొరేట్ సంస్థ ఇస్తుందో కానీ దిక్కుమాలినటువంటి సలహా, దీన్ని ఇంత రచ్చ చేయాలి అంత రచ్చ చేయాలని. జస్ట్ అవాయిడ్ ఇట్. ఎదుటివాడు ఎంత గొప్పవాడు అయినా సరే లైట్ తీసుకోండి. ఇప్పుడు చూడండి, సింపుల్ లాజిక్. ఇలా కూటమిలో దేశంలో పెద్ద పక్షం ఏంటిది? ఈ కూటమిలో బీజేపీనే కదా.